హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో కోడిగుడ్ల మెత్తల కాంబినేషన్తో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టపడేవారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెత్తలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా. టమాటో కోడిగుడ్డుతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెత్తల్ని తీసుకుని పసుపు ఉప్పు వేసి పూర్తిగా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకున్న మెత్తల్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 2 టమాటాల వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిపాయల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది మనకి ఎక్కువ పడుతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కోడిగుడ్లని బాగా వేయించుకొని తీసుకోవాలి. వేయించుకున్న కోడిగుడ్లని పక్కకు తీసేసుకోండి. అదే ఆయిల్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మెత్తల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా మెత్తల్ని ఫ్రై చేసుకోండి. మెత్తలు బాగా వేయించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు పూర్తిగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా పూర్తిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు పూర్తిగా మగ్గించండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని 1 కప్ వరకు రసాన్ని తీసుకొని వేసుకోండి. మరొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మనకి దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా లేత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టపడేవారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెత్తల కాంబినేషన్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మీ ఐడియాస్ని కూడా మాకు ఫీడ్బ్యాక్లో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మా రెసిపీ నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.